భావోద్రేకాలపైన ఆధారపడకూడదు. కొంతమంది అంటారు, నేను ప్రార్థన చేస్తున్నాను, కన్నీటి ప్రార్థన రావట్లేదని అంట. అరే నాయన, కన్నీటి ప్రార్థన అనేది పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఇవ్వాలి. నీకు నీవే ఎడవటానికి ట్రై చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఇటువంటి చిన్న 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 పొరపాట్లన్నీ తొలగించుకుంటే మనం పరిపూర్ణం అవుతాం. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని దేవుడు రాని విస్తరింపచేయబోతున్నాడు. మీ కొద్దిపాటి ఆశీర్వాదం బాగా విస్తరించబోతున్నాయి. ఇదివరకు కని విని ఎరగని గొప్ప అద్భుతాలని, ఆశీర్వాదాలని మీ జీవితంలో చూడబోతున్నారు. అటువంటి శ్రేష్టమైన దినం కోసం మీరందరూ కనిపెట్టండి. త్వరలోనే దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మీకు అద్భుతం చేస్తానని మాట్లాడుతున్నాడు. కొన్ని దినాలుగా మనము ఆదికాండం మొదటి 3 అధ్యాయాల గురించి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. 3వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎలాగ సాతానుకు లొంగిపోయారో మనకు క్లియర్గా స్పెసిఫిక్గా అర్థమవుతుంది. అవ్వ అంటుంది, దేవుడు నిషేధించబడిన పండును తినకూడదన్నాడు, ముట్టకూడదన్నాడు. కానీ సాతాను ఏమన్నాడంటే, చూడండి, ఇది తినే దినాల్లో కళ్ళు తెరవపడతాయి అన్నాడు. మంచిది చెడ్డది వివేచించి ఆ రివెలేటరీ రలంలోనికి వెళ్తారన్నాడు. ఎన్ని దేవుని బిడ్డల ఫాల్స్ ప్రామిస్ని వాళ్ళ ముందు ఉంచుతున్నాడు. అంతేకాదు, ఇంకా మనం చూస్తే అది చూడటానికి రమ్యమైనదిగా, ఎంతో చూడటానికి రుచి కలదుగా, రంగు గలదుగా కనబడినట్టుగా వాళ్ళు ఊహించుకున్నారు. క్రైస్తవ జీవితం, దేవుడితో నడిచే జీవితం బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 6 నుండి 8 వచనాల్లో రాయబడి ఉంది. వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్ అని రాయబడి ఉంది. కొంచెంమంది ఎప్పుడు ఆత్మీయ జీవితంలో ఫీలింగ్తోనే ఉండాలనుకుంటారు. మా స్కూల్స్ కూడా చాలామంది వస్తారు. పరిశుద్ధాత్మ పొందటం అంటే అన్య భాష మాట్లాడటం. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడుతున్నాడంటే దాని ఒక గుర్తు ఏంటంటే భాషల్లో మాట్లాడటం. అదే మెయిన్ గుర్తు అన్నమాట. మీరు భాషల్లో మాట్లాడాలి. బైబిల్ అదే కనపడుతుంది. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 4వ వచనం, అపోస్తల కార్యం 10వ అధ్యాయం 44 నుండి 46 వచనంలో పరిశుద్ధాత్మ పొందినప్పుడు వాళ్ళందరూ భాషలో మాట్లాడారు. అపోస్తల కార్యం 19వ అధ్యాయం 6వ వచనంలో పరిశుద్ధాత్మతో నింపబడిన భాషలో మాట్లాడారు. కానీ కొంచెంమంది ఏంటంటే, పరిశుద్ధాత్మ పొందుకున్నాను కానీ నాకు ఫైర్గా అనిపించలేదు, నాకు శరీరంలో కదలిక రాలేదు, కేకలు పెట్టలేదు, ఇలాగ ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే దేవుడు మాట్లాడుతున్నాడు అన్న కూడా వాళ్ళకు ఆ ఫీలింగ్స్ రావాలి. దేవుడు మాట్లాడినట్టుగా ఫీలింగ్స్ రావాలి, దేవుడు ముట్టినట్టుగా ఫీలింగ్స్ రావాలి. ఇది క్రైస్తవ జీవితానికి ఈ యొక్క కాన్సెప్ట్ కుదరదు. అది సరి అయినది కాదు కూడా. మనము ప్రభు యొక్క స్వరం వినగలుగుతాం, ప్రభుతో ఉండగలుగుతాం. చాలా అద్భుతాలు. దేవుడు ఎక్కడో ఉన్న వ్యక్తిని అతను బాగుపడతాడని కానీ అతను బాగుపడిపోయాడు. అతను ఏ ఫీలింగ్ అనుభవించి ఉంటాడో ఒకసారి చూడండి. శతాధిపతి దేవుడి దగ్గరికి వచ్చాడు. ప్రభా, నా పనివాడు అస్వస్థతతో ఉన్నాడు ప్రభా, ఆయనకు స్వస్థత కావాలి ప్రభా అని చెప్పి అడిగాడు. నేను వస్తానన్నాడు. ఆ శతాధిపతి ఏమన్నాడు, మా ఇంటికి నువ్వు రావడానికి మేము సరిపోం ప్రభా అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు, నువ్వు విశ్వాసం గొప్పదయ్యా, నువ్వు వెళ్ళు, అతను స్వస్థత పొందుకుంటాడు అన్నాడు. యేసు ప్రభు ఈ మాట ఏ టైంలో చెప్పాడో ఆ టైంలో, ఆ సమయంలోనే అతను స్వస్థత పొందుకున్నట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఆ స్వస్థత పొందిన వాడికి మెసేజ్ కూడా వెళ్ళలేదు. నీకోసం ఈ శతాధిపతి ఇలాగ అన్నాడు, ఇలా మాట్లాడాడు, యేసు ప్రభు అలాగ అన్నాడు, అందుకొరకే ఇప్పుడు నువ్వు స్వస్థ పొందుకున్నావని మెసేజ్ కూడా వెళ్ళలేదు. ఆటోమేటిక్గా బాగుపడిపోయాడు. దేవుని బిడ్డారా, ఒక రోజున అలాగే హీలింగ్ ప్రేయర్ మీటింగ్స్లో మీ ఇంట్లో ఎవరెవరైతే అనారోగ్యంతున్నారో వాళ్ళు స్వస్థ పొందుకుంటున్నారు చూడండి అనగానే చాలామంది ఫోన్ చేసి కనుక్కోమన్నాను. చాలామంది స్వస్థత పొందుకున్నట్టుగా చెప్పారు. చివరికి మంచం పట్టిన కూడా లేచి నడిచిపోయారు. సో మనము ఫీలింగ్ పైన ఆధారపడకూడదు, భావోద్రేకాల పైన ఆధారపడకూడదు. కొంతమంది అంటారు, నేను ప్రార్థన చేస్తున్నాను, కన్నీటి ప్రార్థన రావట్లేదు అంటారు.
అరే నాయన, కన్నీటి ప్రార్థన అనేది పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఇవ్వాలి. నీకు నువ్వే ఎడవటానికి ట్రై చేయటం అనేది కరెక్ట్ కాదు. సో ఇటువంటి చిన్న 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 పొరపాట్లన్నీ తొలగించుకుంటే మనం పరిపూర్ణలు అవుతాం. ఈ మాటను దేవుడు దీవించిన గాక. ఈ సమయంలో ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారానే సమస్తం జరుగుతున్నారు ప్రభా. మీరే తాకండి ప్రభా. నీ యొక్క తండ్రి వాక్కు పైన ఆధారపడుతూ ముందుకు వెళ్ళాలని సహాయం చేయండి ప్రభా. మీరే అద్భుత కార్యం జరిగించి మేలు జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.